కాలభైరవుడంటే అంతటి ప్రచండ శక్తి స్వరూపం. కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తారు. అజుండు తాను అధికుండుననుచు గర్వింప కరనఖాగ్రమునత చిరము త్రుంచి సాకారయగు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకంబులు సంచరించి వైకుంఠమునకేగి రమా వైకుంఠులర్చించ అమృతభిక్షాసనం అరగించి కాశికానగర కంఠోపదేశంబున పగలవైచకరంపు బ్రహ్మపునుక ఆధిపత్యంబు పొందె కామారి చేత ప్రియవైచిన చోట కబురము చేసి కాశికాపురమునకు 7 గడయు చూపే క్రోధభైరవ దేవుండు కుంభజన్మ అంటారు. ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు. తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. పరమశివుడికి బ్రహ్మహత్యాపాతకం ఉంటుందా? ఆయన విధికి నిషేధానికి అతీతుడు. కానీ లోకంలో శివుడే చేశాడు కదా, మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యాదోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది. అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాడు. ఆ తల వచ్చి అంటుకుంది పుర్రె. ఆ చేతికి అంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు. తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. అబ్బా, ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభమాకు నిజము మహాత్మ అంటాడు నందుడు గొర్గుడు వస్తే దశమస్కంధంలో. అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు. భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుందిట. అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ అమృత రసాన్ని పెట్టారు. పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మీ విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు. అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు. కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం ఊడి కింద పడి బద్దలైపోయింది. అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం. అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది. అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీ పట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీ పట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా. ఆధిపత్యంబు పొందే కామారి చేత అంత అద్భుత రూపాన్ని పొందాడు.